వయసైపోతుందని మర్చిపోతున్నారు సీనియర్లు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరోలు ఒక్క హీరోయిన్ తో సరిపెట్టుకోవడం లేదు. యంగ్ హీరోలు ఒక్క హీరోయిన్ ని వెతుక్కోవడానికే కష్టపడుతుంటే సీనియర్ హీరోలు మాత్రం ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను సెట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు నాన్ స్టాప్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోల కన్నా ఎక్కువ స్పీడ్ చూపిస్తున్నారు. ఆ సినిమాల్లో హీరోయిన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లని సెట్ చేసుకుని సినిమాని మరింత గ్లామరస్ చేసుకుంటున్నారు. వీళ్లలో నాగార్జున తన స్టైల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ రొమాంటిక్ హీరో అన్న ట్యాగ్ తగిలించుకునే ఉన్న నాగార్జున తన అప్కమింగ్ మూవీలో టబుతో పాటు అనుష్కని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. నిన్నే పెళ్లాడుతాలో టబు, సూపర్తో పాటు మరికొన్ని సినిమాల్లో అనుష్క కాంబినేషన్ కి క్రేజ్ రావడంతో ఈ ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్స్ మీద ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో అందరికంటే సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈ విషయంలో దూకుడు మీదున్నారు. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న 2 సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారు. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో చేస్తున్న విశ్వంభరలో త్రిషాతో పాటు ఆషికా లాంటి హీరోయిన్లు ఉంటే, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ లో నయనతారతో పాటు క్యాథరిన్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ కూడా ఇద్దరు హీరోయిన్ల కాన్సెప్ట్ ని బాగా ఫాలో అవుతున్నారు. ఈ మధ్య బాలయ్య సినిమాలన్నింటిలో ఇద్దరిద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. సింహ నుంచి వరుసగా ఇద్దరు హీరోయిన్లతో జతకడుతున్న బాలయ్య అఖండ 2లో కూడా ఇద్దరు హీరోయిన్లని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఒకరు సంయుక్త మీనన్ అయితే మరొకరు ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా సెట్ అయ్యారు. ఇక వెంకటేష్ కూడా ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ తో జోడీ కట్టి ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్ రుక్మిణి వసంత్ అని రూమర్ వినిపిస్తోంది. మామూలుగానే ఇద్దరు హీరోయిన్లు త్రివిక్రమ్ కి సెంటిమెంట్. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో కూడా హీరోయిన్లు ఇద్దరే. ఇలా సీనియర్ హీరోలు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో ఇంకాస్త గ్లామర్ పెంచేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు.